రైట్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో కీలక నిందితుడు వరుణ్ అరెస్టు చేయడంతో కేసు మలుపు తిరిగింది. ఒక ఫామ్ హౌస్ లో 11 కోట్లు వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు సీజ్ చేయడంతో ఏసీబీ కోర్టులో రాజకేశిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ సీజ్ చేశామని చెబుతున్న 11 కోట్లకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. సో ఇప్పుడేమో వరుణ్ చెప్తేనే సీజ్ చేశామని చెప్తుంటే ఇటు సిట్ అధికారులు సీజ్ చేసిన 11 కోట్లకి నాకు అసలు ఏం సంబంధం లేదు అని కూడా ఇప్పుడు తను చెప్తూ ఉన్నాడు. సిట్ బెయిల్ అడ్డుకోవటానికి కట్టుకథలు చెబుతుంది. హైదరాబాద్ ఫామ్ హౌస్లో సీజ్ చేశామని చెబుతున్న డబ్బుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఫామ్ హౌస్ తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించింది. విజయేందర్ రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీ, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. విజయేందర్ రెడ్డికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఏసీబీ కోర్టులో రాజకేశిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఏసీబీ కోర్టులో రాజకేశిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేసిన మొత్తం డీటెయిల్స్ ఏంటి? శ్రీ ఈ రోజు మార్నింగ్ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు వరుణ్ అరెస్ట్ చేయడంతో ఈ మద్యం కేసు కీలక మలుపులు తిరిగింది. అయితే వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఓ ఫామ్ హౌస్ లో 11 కోట్లు ఏసీబీ సీట్ 11 కోట్లు సీజ్ చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించింది. తీగల విజయేందర్ రెడ్డికి విజయేందర్ రెడ్డికి డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆర్నాట్ అనే ఒక సంస్థలో నా భార్య కేవలం ఒక చిన్న భాగస్వామి మాత్రమే, నాకు విజయేందర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన ఏసీబీ కోర్టులో ఇందాక అఫిడవిట్ దాఖలు చేశారు. రేణుశ్రీ రైట్, అయితే ఆ సీజ్ చేసిన 11 కోట్లకి నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెబుతూ ఉన్నారంటే ఇది ఒక కీలక పరిణామంగా చూడొచ్చా కిరణ్? ఎస్ రేణుశ్రీ, ఇక్కడ రాజకేశిరెడ్డి నా బెయిల్ అడ్డుకోవడానికి మాత్రమే సిట్ కుట్రలు చేస్తా ఉంది. ఆ డబ్బుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నేను 90 రోజుల పైన నేను జైల్లో ఉన్నాను. నేను బెయిల్ కి అర్హుని. నా బెయిల్ అడ్డుకోవడానికి మాత్రమే సిట్ ఈ ఆరోపణలు చేస్తుంది. నా బెయిల్ అడ్డుకోవడానికే సిట్ కుట్ర చేస్తుందని చెప్పి ఆయన ఏసీబీ కోర్టులో ఇందాక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. రేణుశ్రీ, అయితే ఇప్పుడు వరుణ్ని మరోసారి విచారణ చేయటం కానీ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి అనుకోవచ్చా? రేణుశ్రీ, ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఈ సమయానికి కూడా వరుణ్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకే ఆ 11 కోట్లు సీజ్ చేశాం కాబట్టి ఈ కేసులో రాజకేశిరెడ్డికి బెయిల్ ఇవ్వకూడదని చెప్పి సిట్ తన వాదనలు వినిపించే అవకాశం ఉంది. రేణుశ్రీ, అయితే ఇప్పుడు అంటే సిట్ దర్యాప్తులో ఇటు వరుణ్ చెప్పిందేమో 11 కోట్లు సీజ్ చేయించారు వరుణ్ చెప్పిన ఆధారాలతో. అయితే ఇప్పుడు ఆ దొరికిన డబ్బు రాజకేశిరెడ్డిది కాదంటూ ఉన్నారు. సో ఇప్పుడు రాజకేశిరెడ్డి అంటే వరుణ్ అంటే ఎటువంటి సమాచారం చెప్పారు? ఆ 11 కోట్లు కూడా రాజకేశిరెడ్డి అని చెప్పారా, లేకపోతే 11 కోట్లు అక్కడ ఉన్నాయి అన్నందుకు సీజ్ చేయడం జరిగిందా? ఆ 11 కోట్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఫామ్ హౌస్ విజయేందర్ రెడ్డికి సంబంధించింది. విజయేందర్ రెడ్డికి డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఆ డబ్బుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. విజయేందర్ రెడ్డికి సంబంధించిన ఆర్నాట్ అనే ఒక కంపెనీలో కేవలం నా భార్య మైనర్ భాగస్వామి మాత్రమే. ఆ డబ్బులకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏసీబీ కోర్టులో ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు విజయేందర్ రెడ్డిని సిట్ ఏమైనా దర్యాప్తు చేరుంది అనుకోవచ్చా? ఇక్కడ కీలక పరిణామము సిట్ అధికారులు గుర్తించిన అంశము. సిట్ అధికారులు చెప్పే విషయం ఏంటంటే విజయేందర్ రెడ్డికి రాజకేశిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టే ఆ 11 కోట్లు రాజకేశిరెడ్డికి సంబంధించిందంటూ ఏసీబీ సిట్ తన వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఇప్పుడు రాజకేశిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే అఫిడవిట్ ఉందో ఇప్పుడు ఆ అఫిడవిట్ చుట్టూ కూడా ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కొత్త పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే వరుణ్ని అరెస్టు చేశారు. లిక్కర్ కేసులో
ఇప్పుడు కీలక నిందితుడిగా వరుణ్ అరెస్టు చేయడం జరిగింది. వరుణ్ని దర్యాప్తు చేస్తున్న టైంలో ఈ కేసు ఒక మలుపు తిరిగింది. వరుణ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు ఉన్నాయని చెప్పి కూడా వరుణ్ సమాచారం ఇవ్వటం జరిగింది. తరువాత సీజ్ చేయటం కూడా జరిగింది. సీజ్ చేసిన తరువాత ఆ డబ్బులు రాజకేశిరెడ్డివి అన్నట్లుగా కూడా సీజ్ చేస్తే తర్వాత ఏసీబీ కోర్టులో రాజకేశిరెడ్డి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ దొరికిన ఆ సీజ్ చేసిన 11 కోట్లకి నాకు సంబంధం లేదు, కావాలని చెప్పే సిట్ నన్ను ఇరికిస్తుంది, నా బెయిల్ని అడ్డుకోవటానికి కట్టుకథలు చెబుతుంది, హైదరాబాద్ ఫామ్ హౌస్లో సీజ్ చేశామని చెబుతున్న డబ్బుకు నాకు ఎలాంటి సంబంధము లేదు, ఎందుకంటే ఆ ఫామ్ హౌస్ నాది కాదు, అలాంటప్పుడు నా డబ్బులు అక్కడ ఎలా ఉంటాయి, ఆ ఫామ్ హౌస్ తీగల విజయేందర్ రెడ్డిది, ఆయనకి సంబంధించింది, విజయేందర్ రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇలాంటివి ఉన్నాయి, విజయేందర్ రెడ్డికి నాకు ఎలాంటి సంబంధము లేదు, కాకపోతే నా భార్య మైనర్ షేర్ హోల్డర్గా దాంట్లో ఉన్నట్లుగా కూడా దాంట్లో ఉన్నట్లు విజయేందర్ రెడ్డి చెప్తున్నారు. నాకు అదేవిధంగా విజయేందర్ రెడ్డికి ఎటువంటి సంబంధము లేదని చెబుతున్నారు. అయితే విజయేందర్ రెడ్డికి రాజకేశిరెడ్డికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా వార్త సిట్ బృందానికి తెలిసింది. కాకపోతే నాకు విజయేందర్ రెడ్డికి ఏ సంబంధం లేదు, అక్కడ ఆ ఫామ్ హౌస్లో దొరికిన 11 కోట్లు నావెలా అవుతాయి, నాకెలా సంబంధం ఉంటుంది, ఆయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి, ఆ 11 కోట్లకి నాకు ఏంటి సంబంధం అని చెప్పుకొని ఇప్పుడు రాజకేశిరెడ్డి చెబుతూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పుడు దీంతో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది.